వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలత హోమ్ వ్లాగ్స్. మా ఊరి అమ్మవారికి ఆషాఢ సారి తీసుకెళ్తున్నాము మా బజార్లోని వాళ్ళందరం కలిసి. అందుకని మా బాబు అన్నీ ప్యాకింగ్ చేసి రెడీ చేస్తున్నాడు. మేము స్వీటు, పూలు, పళ్ళు, గాజులు, జాకెట్ ముక్కలు, కొబ్బరికాయలు అన్నీ తీసుకుని రెడీ చేస్తున్నాము. ప్యాకింగ్ చేసిన తర్వాత అందరం కలిసి మా బజార్లో ఒక ప్లేస్లో పెట్టి అక్కడి నుంచి అమ్మవారికి సారి తీసుకెళ్తారండి ఊరేగింపుగా. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరం కలిసి ఒకేసారి బయలుదేరామండి. అవిగోనండి అన్నీ కలిపి ఒక చాట పెట్టారు. అందరూ ఎవరికి తోచిన స్వీట్స్, పళ్ళు కానీ, గాజులు, పసుపు, కుంకుమ అన్నీ తీసుకొచ్చారండి. చాలా బాగా జరిగింది. మాతో పాటు మా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా స్వీట్స్, ఇంకొకళ్ళేమో అమ్మవారికి పూడజళ్ళు తీసుకున్నారు. అందరం కలిసి వెళ్తుంటే భలేగా ఉందండి. చాలా బాగుంది. సరదాగా అమ్మవారికి తీసుకెళ్ళటం అదృష్టంగా భావించామండి మేమందరం. చాలా బాగా జరిగింది. తీసుకెళ్ళిన సారి అంతా కలిసి అమ్మవారికి చూపించి అక్కడ దర్శనం చేసుకుని అమ్మవారికి ప్రసాదంగా పెట్టి మళ్ళీ అన్నీ తీసుకొచ్చి ఇంతకుముందు ఎక్కడ పెట్టాము మళ్ళీ అదే ప్లేస్లో ఉంచి అందరికీ సారి పంచిపెట్టారు. తీసుకెళ్ళినవి రెండు గాజులు, పసుపు, కుంకుమ, స్వీట్స్, చలివిడి, అరటిపండు వేసి ప్యాకింగ్ చేసి ప్రతి ఒక్కరికి ఇచ్చారండి. చాలా బాగా జరిగిందండి. బాగా చేశారు. చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలండి. గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియో తీయలేకపోయామండి, ఎవరి అడవుల్లో వాళ్ళు ఉండటం వల్ల. మా ఇంట్లో నేను, మా వారు, పిల్లలు, అత్తయ్య, మా తోడుకోడలు అందరం వెళ్ళామండి గుడికి. మా తోడుకోడలు కూడా సారి తీసుకొచ్చింది. అందరం కలిసి వెళ్ళాం. మధ్యలో అమ్మవారి పుట్టిల దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టుకొని అప్పుడు గుడికి బయలుదేరారండి అందరూ కలిసి. గుడిలోకి ఎంటర్ అయ్యాము. చాలామందికి పూనకాలు వచ్చాయండి. బాగా జరిగింది అసలు. ఆ గుడి కూడా ఖాళీ లేదు, అందువల్ల వీడియో తీయలేదండి. మీరు కూడా అమ్మవారికి సారి తీసుకెళ్తే కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.